మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న నిన్న రేగుదన వెళ్ళాను. లేచి 8 గంటలకి వెళ్ళాను. గుడి కలిపితే జనం కొద్దిగా ఉన్నారు. ఎంత 1000 మంది ఉంటారు. వాళ్ళందరిలోకి వెళ్ళారు. నాయకుడు వాళ్ళు చూసి వస్తున్నారు. అలాగే 8:30, 9 కొద్ది లావయ్యారు. ఏంటి ఇవాళ లావ్ ఉంది అనుకున్నా. అలాగే 9కి 10కి అలాగే లావ్ అయిపోయారు. నేను ట్రాక్టర్ మీద కూకున్నాను కదా, 10 గంటలు లావ్ అయిపోతాయి. మరి కొద్దిగా ట్రాక్టర్ ఎన్నకి తెచ్చాను. వెళ్ళండి, లోకి వెళ్ళండి. వాళ్ళు రాను 9 గంటలకి ఎక్కువ జనం అయిపోయింది. ఎవరు కంట్రోల్ చేస్తాను? నేను చేయలేదు. పక్క తీసాను బండి. వాళ్ళందరూ వెళ్ళారు. తర్వాత ఏది గొడవ అయినా నాకేం తెలియదు. జనం మూగిపోయారు. అది జరిగిన సంగతి. అంతేగాని నేనేం చెప్తాను, నా ప్రేమ కాదు. నువ్వు ఈతున్నాడు చెప్తాను ఏంటి. ఇది జరిగిన యాక్చువల్ గా ఇది జరిగిన సంగతి. నిన్న 8:30కి వెళ్ళినప్పుడు కొద్ది మంది ఉన్నారు. వాళ్ళు లోపు వెళ్ళారు. దేవుడు అది కొద్ది మంది. ఎన్ని నెలల క్రితం నుండి భక్తులకు అందుబాటులోకి వచ్చింది? 4 నెలలు అయింది. ఓపెన్ అయ్యి ఇప్పుడే అయింది. 4 నెలలు. ఎన్నాళ్ళు ఈ నిర్మాణం జరిగింది? ఇది ఎప్పుడు ఎన్నాళ్ళు నిర్మాణం పూర్తయింది? ఎన్ని ఎకరాల విస్తరణలో నిర్మాణం జరిగింది? చూడు, నాకు డేట్లు గీట్లు గ్యాప్ లేదు. నా సొంత జాగాలో 12 ఎకరాల్లో నేను దేవుడు గుడి నేను కట్టాను. అంతేగాని ఈ డయట్ గీట్ నాకేం లేదు. డబ్బులు కట్టాం అంతే. చూశారు కదా, ఈ రోజు ఈ గుడిని అయితే నిర్మించినటువంటి పండా గారు అయితే చూశారు. 94 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆయన వృద్ధాప్యంలో కూడాను చాలా మంది భక్తులకు, తిరుపతి వెళ్ళలేని పేదలకు కూడాను దర్శనం కల్పిద్దామని ఆయన సొంత స్థలంలోనే 12 ఎకరాల దాంట్లో విస్తీర్ణం కలిగినటువంటి దాంట్లోనైతే ఈరోజు మొత్తం ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే ఈవేళ నిర్మించడం అయితే జరిగింది. అయితే అనుకోని పరిస్థితుల్లో 12 మంది కూడాను ఇక్కడ తొక్కిసలాట్లు అయితే చనిపోయినటువంటి ఘటన అందరూ కూడాను బాధాకరం అయితే వెలిచి